మగవాళ్ళ తరపున వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే నేను బయటకు వచ్చి వాళ్ళ తరపున నేను మాట్లాడతాను. వాళ్ళ సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి, డైరెక్ట్ గా ఆడవాళ్లే చంపేసి పాతి పెట్టిస్తున్న పరిస్థితులు. అంటే మీరు చేసుకోవడం ఎందుకు, మేమే చేసి పెడతాం కదా, మీరు అంత కష్టపడకండి. కానీ ఇక్కడ ఈ దేశంలోని మగవాళ్ళకి చట్టాలే లేవంటారా? వీళ్ళకి అవగాహన లేకపోవడం అనుకోవచ్చు కదా. అవగాహన అనేది మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా లేదు. ఒక ఆవిడ 10-15 మందిని పెళ్లి చేసుకోవాలి, 3 నెలలకు ఒకరిని ఇది చేస్తుంది, వాడిని బెదిరిస్తుంది. సో తర్వాత వాడి దగ్గర ఎంతో కొంత లక్షలు సెటిల్మెంట్లు చేసుకోవడం వెళ్తుంది. ఇప్పుడు అబ్బాయి గొప్ప, వాడు ఏం చేసినా కూడా చెల్లుతుంది అన్న ఈ ధోరణి ఏదైతే ఉందో, దీని వల్లనే ఈ కేసెస్ అన్ని కూడా అబ్బాయిల వైపు లేకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చా? అమ్మాయి తక్కువ, ఒక అబ్బాయి ఎక్కువ అనేది కాదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాడి స్టేచర్ని బట్టి వాడికి వాల్యూ ఉంటుంది. అండ్ రీసెంట్ కేసెస్ చూసిన తర్వాత ముఖ్యంగా మగవాళ్ళలో ఇంకెక్కువ భయం పెరిగిందనే చెప్పొచ్చు. ఖచ్చితంగా. హాయ్, హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం మగవాళ్ళపైన జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు కావచ్చు, అయితే పెళ్ళైన కొన్ని రోజులకే భార్యలు చంపేసే విధానాలు కావచ్చు, ఇవి చూస్తున్నప్పుడు అసలు నిజానికి మగవారికి సంబంధించిన ఎటువంటి చట్టాలు ఉన్నాయి, మగవాళ్ళకి ఏవైనా హాని కనుక జరిగినట్లయితే ఈ సమాజంలోని ఆడవాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తారో అదే విధంగా మగవాళ్ళని కూడా ట్రీట్ చేస్తారా అన్న దానిపైన వాళ్ళు చాలామంది సందేహాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలన్న ఐదర్ ఇట్ ఈస్ లవ్ మ్యారేజ్ లేకపోతే అరేంజ్ మ్యారేజ్, ముఖ్యంగా పెళ్లి అన్న దానికి భయపడుతున్న పరిస్థితి అయిపోయింది. సో గతంలోని శేఖర్ భాషా గారు ఇదే అంశాలపైన ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ముఖ్యంగా మగవాళ్ళకి సంబంధించి ప్రత్యేకమైన చట్టం రావాలి, మహిళా కమిషన్, అంటే ఆడవాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వం ఎలా అయితే వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటుందో మగవాళ్ళకు కూడా ఈ విధంగా ఉండాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూసిన తర్వాత ఆయన అడుగులు ఎటువైపు వేయాలనుకుంటున్నారు అన్న విషయాలు తెలుసుకుందాం. మేము మనతో పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. గతంలో మాట్లాడుకున్నాం, ఏదైతే మీరు మగవాళ్ళ తరపున నేను వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే నేను బయటకు వచ్చి వాళ్ళ తరపున నేను మాట్లాడతాను, నా వాయిస్ అనేది నేను రైజ్ చేస్తాను అని చెప్పి మీరు పలు సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి. టీవీ వేదికగానే మనం గట్టిగా పురుషుల కోసం ఒక కమిషన్ రావాలని చెప్పి ఫస్ట్ ఇక్కడే రైజ్ చేసాం. అవును, అప్పుడు కూడా భార్య బాధితులే, ఇలా సూసైడ్లు చేసుకున్న వాళ్ళే. మరి ఇప్పుడు సూసైడ్లు కాకుండా డైరెక్ట్ గా ఆడవాళ్లే చంపేసి పాతి పెట్టిస్తున్న పరిస్థితులు. అంటే మీరు చేసుకోవడం ఎందుకు, మేమే చేసి పెడతాం కదా, మీరు సూసైడ్ చేసుకోవడం ఎందుకు, మేమే చంపేస్తాం కదా, మీరు అంత కష్టపడకండి. ఓకే, మేమే ఈజీ చేస్తామని చెప్పి ఆడవాళ్ళే డెసిషన్ తీసుకుంటున్నారంటారా? బట్ ఏదైనా ఈ పురుషుల కోసం ఒక కమిషన్ రావాలని ఇక్కడ మొదలుపెట్టిన నినాదం ఏదైతే ఉందో ఢిల్లీ దాకా వెళ్ళి వినిపించాను నేను. సో ఢిల్లీలో దాదాపు ఒక 2000 మంది కార్యకర్తలు, ఒక 90 NGOs, దీంట్లో చాలామంది వచ్చి అక్కడ పెద్ద రిప్రజెంటేషన్స్ పార్లమెంట్లో ఇవ్వడం కూడా జరిగింది, మినిస్ట్రీకి ఇవ్వడం జరిగింది. బట్ అప్పుడు మేము అనుకున్నది ఏంటంటే, ఈ థిక్ స్కిన్డ్ గవర్నమెంట్ మనకి ఇచ్చినంత మాత్రాన వచ్చేస్తుందని చెప్పి అనుకోవాల్సిన పని లేదు. ఇలా అక్కడ డిస్ప్లే చేశారు, ఒక పెద్ద బ్యానర్ కట్టారు. ఆ బ్యానర్లో కనీసం ఒక 100 మంది ఈ సంవత్సరం గత సంవత్సరం సూసైడ్లు చేసుకున్న వాళ్ళు, ఇలా భార్య బాధితులు, పోలీసుల చుట్టూ చెప్పులు అడిగేట్టు తిరిగి, కోర్టుల చుట్టూ తిరిగి ఆ వేధింపులు తట్టుకోలేక అతుల్ సుభాష్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బహిరంగంగా ఒక సూసైడ్ నోట్ రిలీజ్ చేసి ఇందుకు నేను చచ్చిపోతున్నాను అని చెప్పిన అతుల్ సుభాష్ లాంటి వాళ్ళని ఎక్కువ హైలైట్ అయ్యాయి. అంతేందుకు మన తెలంగాణలో ఒక 2-3 నెలల క్రితం ఒక సైంటిస్ట్, దేశానికి పనికొచ్చే ఒక సైంటిస్ట్, ఆయన వాళ్ళ భార్యతో విభేదాలు ఉండి దూరంగా ఉంటున్నారు. కూతుర్ని చూడడానికి కూతురు బర్త్డే రోజున 9 ఏళ్ళు 10 ఏళ్ళ పాప, అమ్మాయికి ఏదో గిఫ్ట్ తీసుకుని వెళ్ళేట. ఆ ఊరు వెళ్ళి అడిగారంటే రానివ్వకపోగా కిడ్నాప్ చేయడానికి వచ్చాడు పిల్లని అని చెప్పి ఆయన మీద కేసు పెట్టారట. పిల్లని చూడనివ్వకపోతే ఆయన వెళ్ళి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. అంటే పిల్లల్ని కనేసిన తర్వాత వాళ్ళు మా హక్కు, పిల్లలు మా హక్కు అనే రకంగా ఆడవాళ్ళు ఉండడం. అట్ ద సేమ్ టైం అదే పిల్లల్ని మనం చంపేసిన ఆడవాళ్ళని చూసాం. కన్న పిల్లలు 3 పిల్లల్ని చంపేసిన తల్లి, అదే ఒక సిరీస్ లాగా వరుసపెట్టి కనీసం ఒక 10-15 మంది పిల్లల్ని చంపేయడం అనేది తల్లులు చేస్తున్నారనేది అసలు మింగుడు పడిన విషయం. అంటే ప్రపంచంలో ఏదైనా ఉందంటే అమ్మ ప్రేమ, అదే కూడా కలుషితం అయిపోతుందా ఇంకా ఏంటని చెప్పి అనిపిస్తుంది. సో ఇక్కడ మన కస్టడీకి సంబంధించి అండ్ అలాగే 498A సంబంధించి అండ్ అలాగే పురుషుల ప్రొటెక్షన్ కోసం పురుష్ ఆయోగ్, మగవాళ్ళ కోసం కమిషన్, మహిళా కమిషన్ లాగా పురుషుల కమిషన్ అనేది రావడం, ఈ డిమాండ్లన్నీ కూడా మనం అక్కడ వినిపించడం జరిగింది. బట్ ఈ పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయ్యే టైంలో గట్టిగా వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి ఒక ధర్నా, అంటే ఎంతమంది అతుల్ సుభాష్ లాంటి వాళ్ళు చచ్చిపోతే
మీరు ఒక చట్టం తీసుకొస్తారు లేకపోతే ఒక కమిషన్ తీసుకొస్తారు అని ఆ రోజు మేము మీటింగ్లో మాట్లాడుకున్నాం. ఏమంది 1,00,000 మంది 10 లక్షల మంది చచ్చిపోయినా మీకు ఏం పట్టదండి. ఇప్పుడు వేరే దేశంలో ఉన్న చట్టాలు వేరు, భారతదేశంలో ఉన్న చట్టాలు వేరు. కానీ ఇక్కడ ఈ దేశంలోని మగవాళ్ళకి చట్టాలే లేవంటారా, లేకపోతే మగవాళ్ళకి వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల మనం ఎలాంటి కేసెస్ పెట్టాలి, లేకపోతే ఎలాంటి కేసెస్ పెడితే మనకి న్యాయం జరుగుతుంది అని చెప్పి వీళ్ళకి అవగాహన లేకపోవడం అనుకోవచ్చు కదా? చట్టాలే లేవని ఎందుకు అనుకోవాలి? అవగాహన అనేది మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా లేదు, చాలా మందికి లేదు. అవగాహన వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక కేసు పరంగా ఏదో రకంగా పోలీస్ గుమ్మం తొక్కడమో లేకపోతే కోర్టు గుమ్మం తొక్కినప్పుడు వాళ్ళకి కొంత అవగాహన దొరుకుతుంది ప్రాక్టికల్గా. ఓహో మనం దీన్ని ఇలా వాడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంతమంది రిపీట్ అఫెండర్లుగా తయారవుతున్నారు. ఒక ఆవిడ 10-15 మందిని పెళ్లి చేసుకోవడం, ప్రతి ఒక్కడి మీద ఇదే అనమాట. 3 నెలలకు ఒకడిని ఇది చేస్తుంది, వాడిని బెదిరిస్తుంది, ఇట్లా నేను నీ మీద కేసు పెడతాను అది ఇది అని చెప్పి. సో తర్వాత వాడి దగ్గర ఎంతో కొంత లక్షలు సెటిల్మెంట్లు చేసుకోవడం వెళ్ళిపోవడం. జస్ట్ 3 నెలలే. సో కొంతమంది ఫ్రీక్వెన్సీ డిఫరెంట్గా ఉంటుంది, 6 నెలలు 4 నెలలు. ఇది ఒక డబ్బులు సంపాదించుకోవడానికి ఒక ఇది అయిపోయింది అనమాట. ఈ 498 అనేది వీళ్ళకి కొంతమందికి రకంగా ఉపయోగపడుతుంది. అలాగే చట్టాలు మీరు అన్నట్టుగా ఈక్వల్గా ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవు. ఇప్పుడు 493 అనే చట్టం తీసుకోండి. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నప్పుడు సరే వాళ్ళు అడ్వాన్స్ అయ్యి సహజీవనం చేశారనుకుందాం, చేస్తున్నారు. సో ఒకానొక సిచ్యువేషన్లో అమ్మాయికి ఈ అబ్బాయి కన్నా బెటర్ సంబంధం వచ్చింది, అమెరికా సంబంధం ఏదో వచ్చింది, ఈ అమీర్పేట సంబంధం ఎందుకే అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళు ఏదో చేసేసి వచ్చేయమన్నారు. లేకపోతే ఈ అమ్మాయికి ఆశ పుట్టింది. ఓకే. సో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, రామ్ నీకు నాకు ఇంకా మా ఇంట్లో వాళ్ళు డైరెక్ట్గా నాకు నువ్వు వద్దు పోనుకోకుండా నా ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళిపోతుంది, రకరకాల డ్రామాలు ఆడడము, ఫైనల్గా వద్దని చెప్పేసి వెళ్ళిపోతుంది. వీడు అదేదో నా ఆటోగ్రాఫ్ సినిమాలో రవితేజ లాగా నువ్వంటే ఇష్టం అని చెప్పి తాగేసి రోడ్డున పడిపోయి లేకపోతే సూసైడ్లు చేసుకునే ఆప్షన్ తప్ప పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇలా ఒక అమ్మాయి నన్ను ప్రేమించారని చెప్పి నాతో ఉండి సరే నాతో డబ్బులు ఖర్చు పెట్టించుకొని నాకు నా జీవితం మీద రకరకాల ఆశలు చూపించి ఒక రోజున అవన్నీ కూల్చేసి వెళ్ళిపోయింది, నాకు బతకాలని ఆ అమ్మాయి నాకు కావాలి అని అడిగే హక్కు లేదు వాడికి. ఇదే రివర్స్లో జరిగితే అమ్మాయిని వద్దనుకొని నాకు వేరే సంబంధం వచ్చింది, లేకపోతే నాకు ఇంకా బెటర్ లైఫ్ అవుతుంది, లేకపోతే నాకు నువ్వు నచ్చలేదు, నువ్వు ఏదో చేసిన ఏదో పనులేదు, నాకు నువ్వు వద్దు అని చెప్పి వెళ్ళిపోయినా కూడా ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెడితే ఆ అబ్బాయికి 10 ఏళ్ళు జైలు శిక్ష. ఇది ఈ అబ్బాయి నన్ను మోసం చేశాడు, నన్ను వాడుకున్నాడు, నన్ను వాడుకొని ఇవాళ వేరే బెటర్ ఇదని చెప్పి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి అంటే అబ్బాయికి 10 ఏళ్ళు జైలు శిక్ష. సో ఎంత అన్యాయమైన విషయం ఇది. అంటే మనసు అనేది ఆడవాళ్ళకే ఉంటుంది, మగవాళ్ళకి ఉండదు. అసలు మగాడు అనేవాడు మనిషిగా కూడా కనిపించట్లేదు, ఏ రకమైన ఫీలింగ్స్ ఉండవు వాళ్ళకి. ఒకవేళ మగాడు వెళ్ళి కేసు పెడదాం అనుకుంటేట ఏం పెట్టచ్చు, 420 అట్లాంటిది నా డబ్బులు వాడుకుంది అని చెప్పి పెట్టచ్చు తప్ప ఇట్లా నన్ను నా జీవితం నాశనం చేసిందని చెప్పి పెట్టడం లేదు. అదే అమ్మాయి పెట్టాలనుకుంటేట 493 జీవితం అంతా నాశనం అయిపోయిందని కేసు పెట్టచ్చు. సో అంటే మగవాళ్ళు అలా నాశనం అయిపోయిందని పెట్టడానికి లేదు, మహా అయితే డబ్బులు వాడుకుందని కేసు పెట్టు, ఒక 2 లక్షలు 3 లక్షలు తీసుకుంది. సో ఇట్లా పెట్టినా కూడా ఆ అమ్మాయి ఏం పెడుతుంది అంటే వెంటనే ఆ అమ్మాయికి ఉన్న ఆప్షన్ గట్టిది కదా, వీడు నన్ను రేప్ చేశాడను లేకపోతే నన్ను అబ్బెపెట్టి ఇది చేశాడను అని చెప్పి రిటర్న్గా నా ఫోటోలు నా వీడియోలు అవన్నీ తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని. ఇటువంటి కేసెస్ అన్నీ కూడా అబ్బాయిలు పెట్టలేరు, అమ్మాయిలు పెట్టగలరు. సో అబ్బాయి ఎవరన్నా సరే ఈ అమ్మాయి నా ఫోటోలు తీసి నా నగ్న చిత్రాలన్నీ తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి పెట్టడానికి లేదు. అదే అమ్మాయి పెట్టచ్చు, మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ అని ఒకటి ఉంటుంది. సో ఈ కేసులో అలా వీడి మీద ఎప్పుడైతే పెడతాడో వద్దమ్మా నీకు దండం తల్లి అని చెప్పి వాడు వెళ్ళిపోయేట్టు కాళ్ళపేరాన్ని తీసుకొచ్చేట్టు ఈ చట్టాలు వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో మగాడు వెళ్ళి కేసు పెట్టినా వాడికి జరిగేది ఇదే. మగాడికి వెళ్ళి కేసు పెట్టే ఛాన్సే లేదు. ఆడది ఒకసారి డిసైడ్ అయ్యి నాకు నువ్వు వద్దు పో అంటే నువ్వు మూసుకొని వెళ్ళిపోవాలి, లేకపోతే నువ్వు చచ్చిపోవాలి తప్ప సూసైడ్ చేసుకొని నీకు వేరే ఆప్షన్ లేదు. అదే ఆడవాళ్ళు ఇలా కేసు పెట్టచ్చు వెళ్ళిపోదాం అనుకుంటే కాదు. ఇప్పుడు ఇంకో కొన్ని కేసెస్లో వేరే అబ్బాయితో సంబంధం పెట్టుకుంటుంది. 2-3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు చాలామంది కనబడుతుంటారు మనకి మంచి. సో వీడికి తెలుస్తుంది, వీడు నిలదీసాడు, డ్యామ్ గొడవ అయింది, లేకపోతే కొట్టాడు, లేకపోతే ఏదో అయింది, వాడిని వెళ్ళి కేసు పెడుతుంది. సో అలా అంటే వాడికి చెప్పినా అవతల వాడికి ఏదైనా ఫోటోలు చేసి నేను భయపెడతాడు ఇది అని చెప్పినా కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట. అదే పని అబ్బాయి చేస్తే ఒక రకంగా చూస్తారు, అమ్మాయి చేస్తే విక్టిమ్గా చూస్తారు, అబ్బాయి చేస్తే అగ్రెసర్గా చూస్తారు. అలా ఇదే అబ్బాయి రాసిన ఇదిగో సార్ అబ్బాయి నాకు రాసిన ప్రేమ లేఖలు
అబ్బాయి నాతో చేసుకున్న వీడియోలు ఇవన్నీ కూడా అని చెప్పి చూపించింది అనుకోండి, అవునా ఇంత పని చేసేవారు అను అని లోపల అంటారు. ఇదే అబ్బాయి తీసుకెళ్ళి చూపించాడు అనుకోండి, ఇవన్నీ పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్ వీడు అని వీడి లోపల ఏం చేసినా వాడిని లోపల. ఇలా ఉన్నాయి చట్టాలు మీకు. కానీ తరతరాలుగా ఇప్పుడు అబ్బాయి గొప్ప, వాడు ఏం చేసినా కూడా చెల్లుతుంది అన్న ఈ ధోరణి ఏదైతే ఉందో దీని వల్లనే ఈ కేసెస్ అన్ని కూడా అబ్బాయిల వైపు లేకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చా? అంటే ఎప్పుడు కూడా అమ్మాయిల్ని తక్కువ చేసి చూడడం, లేకపోతే తక్కువ అంచనాలు వేయడం కావచ్చు, వాళ్ళపైన ఎక్కువ అటు అత్తమామ కావచ్చు, మా అమ్మ కావచ్చు. తక్కువ ఎక్కువ అనేది ఏంటంటే అమ్మా, ఒక అమ్మాయి తక్కువ ఒక అబ్బాయి ఎక్కువ అనేది కాదు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాడి స్టేచర్ని బట్టి వాడికి వాల్యూ ఉంటుంది, వాడి సంపాదన బట్టి. ఇప్పుడు అమ్మాయి బాగా సంపాదిస్తున్నాను అనుకోండి, అవతల వాడు మగుడు ఏం సంపాదించట్లేదు అనుకోండి, వాడు చచ్చినట్టు కుక్కిన పైనలోనే ఉంటాడు. వాడికి ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు, అమ్మాయి మీద ఆధారపడి బతుకుతున్నాడు కాబట్టి వాడు చచ్చినట్టు ఆ అమ్మాయి ఏం చెప్తే అది చేసే ఇది ఉంటుంది. సో తరతరాలుగా కూడా ఏమైంది అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఇండిపెండెన్స్ మగవాళ్ళు తొందరగా సాధించారు. దానికి రకరకాల కారణాలు ఏంటి, వాడికి ఫిజికల్గా ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండడం వల్ల ఇటుకలు మోయడాలు కావచ్చు, లేకపోతే బ్రిడ్జ్లు కట్టడాలు కావచ్చు, ఫస్ట్లో ఉన్న పనులు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ క్రెయిన్లు ఇవన్నీ కూడా చేసేస్తున్నాయి. క్రెయిన్ డ్రైవర్గా కూడా ఇప్పుడు జనరల్గా మగవాళ్ళే చేస్తాను అనుకోండి, బట్ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చేసేయచ్చు. డ్రైవింగ్ ఈజీ, అవి మోయడం కష్టం. సో ఒకప్పట్లో మగవాడే, ఇప్పుడు ఈ రోడ్ వేసిన వాడు కావచ్చు, లేకపోతే బిల్డింగ్లు కట్టిన వాళ్ళు కావచ్చు, అందరూ మగవాళ్ళు బేసికల్స్. చాలా తక్కువ మంది ఆడవాళ్ళు మనకి దీంట్లో కనబడతారు. బట్ ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే వస్తుందో, ఆడది మగాడని తేడా లేదు, ఎవరికైతే డబ్బుల సంపాదన గట్టిగా ఉంటుందో, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుందో, దే విల్ డిక్టేట్ టర్మ్స్. సో ఇన్నాళ్ళు మెజారిటీ వీళ్ళు ఉన్నారు కాబట్టి దే హ్యాడ్ డిక్టేటెడ్ సమ్ టర్మ్స్. రైట్ నో మెల్లమెల్లగా ఆడవాళ్ళు కూడా సంపాదించడానికి డబ్బులకి వీటికి ఇచ్చేస్తున్నారు. సో మీరు చూసుకుంటే బాగా డబ్బు సంపాదించిన ఆడది ఏమీ లేని వాడిని పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. అండ్ ఇక్కడ సైకాలజికల్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. తరతరాలుగా మీరు అన్నట్టుగా అది మనలో ఉండిపోయింది అనమాట. మగాడు అధికుడిగా ఉండాలి అనేది మగాడికే కదా, ఆడవాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. నేను చేసుకోబోయేవాడు నాకన్నా అధికుడు ఇవ్వాలని అనుకుంటుంది. ఎలా అంటే హైట్లో ఎక్కువ ఉండాలి, సంపాదనలో ఎక్కువ ఉండాలి, చదువుల్లో ఎక్కువ ఉండాలి, ఏజ్లో ఎక్కువ ఉండాలి, అన్నిట్లో ఎక్కువ ఉండాలని ఆడవాళ్ళే కోరుకుంటారు. విచిత్రం. ఇప్పుడు మీరు నాకన్నా పొట్టిగా ఉండేవాడిని చేసుకోవాలి, నాకన్నా తక్కువ సంపాదన ఉండేవాడిని చేసుకోవాలి, నాకన్నా ఆస్తి తక్కువ ఉండేవాడిని చేసుకుంటేనే నా మాట వింటాడని మీరు అనుకోరు. ఎందుకంటే ఆడవాళ్ళు అలా పెంచబడ్డారు గత తరతరాలుగా, మగవాళ్ళు ఇలా పెంచబడ్డారు. సో ఇప్పుడు ఏంటంటే ఫైనల్లీ మరి మీరు ఎలా అంటారు, ఒకవేళ మగవాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే వాళ్ళు ఆదరించరు, వారు తీసుకోరు అని? ముందు ఇందులో మగవాడి ఈగో సాటిస్ఫై అవ్వదు కదా. నేను మగాడిని, ఇప్పుడు ఒక ఆడపిల్ల చేతిలో నేను మోసపోయాను, నేను ఎలా వెళ్ళి నేను చెప్తా, ఏ లైట్, లేకపోతే వాదేదో చేస్తే నేను ఏడవడం ఏంటి అని చెప్పి ఈ మగ అహంకారం ఏదైతే ఉందో మీలో, ఆ ఈగో, సో అది అడ్డం వచ్చి మీరు వెళ్ళరు కాబట్టి మీ మీద తగిన అంటే వాళ్ళు మీకు సాయం చేయడం. ఈగో ఉన్నవాడు కొట్టి చంపేస్తాడమ్మా. అంత ఈగో ఉండేవాడు అయితే అమ్మాయిని కొట్టేయడం లేకపోతే చేసేసి వాడే ఇరుక్కుంటాడు. సో తెలివి తక్కువ వాడు ఎప్పుడు కూడా బల ప్రదర్శన చేసి వాడు అవతల వాళ్ళకి వాడి జుట్టు చేతిలోకి ఇస్తాడు. వాళ్ళు ఇప్పుడు నేను దెబ్బ మిమ్మల్ని కొట్టాను అనుకోండి, మీరు నా మీద కేసు పెట్టచ్చు. వీడి అహంకారం, వీడికి శక్తివంతుడు అని చెప్పి వీడు కొట్టాడు అనుకోండి, వీడు ఇరుక్కుంటాడు. వీడు కొట్టించుకున్నాడు అనుకోండి, వీడికి కేసు పెట్టచ్చు. ఓకే. కాకపోతే పోరా ఆడదొచ్చి నేను కొట్టిందంటే మేము నమ్మాలా? కొట్టదు, నిజంగానే కొట్టదు. కొట్టినా పెద్ద దెబ్బ కూడా తగలదు. నేను కొట్టారనుకో పెద్ద, నేనేమి ఎంత పెద్ద దెబ్బ తగిలేసి నాకు ఫ్రాక్చర్ అయిపోయింది. బట్ ఆ మగాడు గట్టి కొట్టాడు అనుకోండి, జరుగుతాయి. బట్ కొట్టడం అనేది చాలా చిన్న విషయం. ఇవాళ రేపట్లో అంతా కూడాను సైబర్ నేరాలు, ఐ మీన్ బ్లాక్మెయిల్స్, నీ మీద కేసు పెడతా అని చెప్పి వాడిని నానా రకాలుగా డబ్బులు గుంజడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కొట్టడం అనేది ఇట్లాగే ఉండక్కర్లా, ఫిజికల్గా ఉండక్కర్లా, రకరకాలుగా కొట్టచ్చు. ఎమోషనల్గా, ఆర్థికంగా, ఇలా రకరకాలుగా కొట్టచ్చు. ఇది ఆడవాళ్ళు చేస్తున్నారు. అండ్ రీసెంట్ కేసెస్ చూసిన తర్వాత ముఖ్యంగా మగవాళ్ళలో ఇంకెక్కువ భయం పెరిగిందనే చెప్పొచ్చు. పెళ్ళి అన్న జోలికి కాదు కదా, అసలు ఆ పదం పలకాలంటే కూడా భయపడిపోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది మాట్లాడిన విధానాలు కావచ్చు, మీమ్స్ అని, అవన్నీ ఇవన్నీ. మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రానున్న రోజుల్లోని? లేడీస్ ఏ విధంగా తయారవుతున్నారు ఈ కేసెస్ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? మన వాళ్ళు ఒకప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు సిగరెట్లు తాగాలన్నా, మందు కొట్టాలన్నా, వాటి అన్నిటికీ కూడా చాలా చెడ్డవి, అసలు అలా తాగే ఆడదైతే చాలా చెడ్డది అనే రకంగా చూసుకుంటూ వచ్చారు. అంతెందుకు ఆడవాళ్ళే చాలామంది మొగుడు తాగినా కూడా ఒప్పుకోరు.
అటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు అందరని చెప్పను కానీ ఇప్పుడు హైదరాబాద్లో మేబీ ఒక 5 to 10% ఈ పబ్ కల్చర్కి మందుకి సిగరెట్లకి అలవాటు పడిన లేడీస్ ఉన్నారు. అండ్ వాళ్ళని సపోర్ట్ చేస్తూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు తాగితే తప్పేంటి, సిగరెట్లు తాగుతాం, మందు కొడతాం, పొట్టి బట్టలు వేసుకొని తిరుగుతాం, మా స్వేచ్ఛ మా ఇష్టం అంటే దట్స్ ఓకే ఫైన్. కానీ ఒకప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఇప్పుడు సిచ్యువేషన్కి వీళ్ళు మారుతూ వస్తున్నారు. సో వీటన్నిటికీ వాళ్ళకి డబ్బులు కావాలి. ఈ డబ్బులు మేబీ వాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధిస్తున్నప్పుడు నా ఇష్టం వచ్చి నేను ఉంటాను, నన్ను అడగడానికి నువ్వెవరు అనే స్టేజ్ ఉంది. కానీ అడగడానికి నువ్వెవరు అనే దానికి సొసైటీ నార్మ్స్ కొంత అడ్డం వస్తాయి. కొంతమంది నాకు అమ్మో అందరిలో తాగితే నన్ను అదో రకంగా అనుకుంటారు, నేను సిగరెట్ అయితే నన్ను చాలా అలసిగా చూస్తారు, ఇలా వాళ్ళు అనుకోవడం అనేది జరుగుతుంటాయి. బట్ ఏదేమైనప్పటికీ ఈ చేంజ్ అనేది జరుగుతున్నది. ఈ చేంజ్లో ఇప్పటికీ కూడా ఒక 5-10% 5-10% కూడా మన రూరల్ ఏరియాస్లో ఇంకా చాలా ఇంటాక్ట్ అలాగే ఉన్నారు. బట్ మన సిటీలో అది కూడా ఒక మేబీ 5-10%. ఓవరాల్గా చూస్తే ఇది ఒక 2-3% ఉంటుందేమో. వీళ్ళు హైఫై లైఫ్ దీనికి అలవాటు పడి దాంట్లో కొన్ని తప్పులు చేస్తూ వాటిని కప్పుపుచ్చుకోవడానికి ఈ చట్టాలను వాడుకున్నారు. నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాదాపూర్లో ఎక్కడో ఒక వైన్ షాప్లో సాయంత్రం అయితే మొత్తం బాయ్స్ అంతా ఎగబడుతూ ఉంటారు కదా, మన పెద్ద క్యూలు ఉంటాయి అక్కడ వైన్ షాపుల దగ్గర. అటువంటి దగ్గరికి ఒక అమ్మాయి వెళ్ళి ఏదో బీరో ఏదో తీసుకోవడానికి వెళ్ళిందట. జనరల్గా అలా జరగదు కదా, తప్పేంటి వెళ్తే తప్పలేదు, మగాళ్ళు తాగితే తప్పు లేదు, ఆడవాళ్ళు తాగితే తప్ప కాదు కదా, సరే దాన్ని ఏం తప్పట్టు వెళ్ళింది అనుకుంది. బట్ దట్ ఈస్ అన్యూజువల్ యాక్చువల్లీ. ఒకవేళ కావాలనుకున్నా కూడా ఎవడు బాయ్ ఫ్రెండ్తోనో లేకపోతే వాటితో తెప్పించుకుంటారు. సరే అయ్యింది, వెళ్ళింది తీసుకుంటున్న టైంలో పక్కన ఎవడో మాట కలిపెట్టాడు. సరే కలిపాడు, కట్ చేస్తే ఆ రూమ్కి వెళ్ళిపోయింది వాడితో పాటు. వాడు రూమ్కి వెళ్ళిందట, తాగుదాం రా మన ఇద్దరం కలిసి తాగుదాం పదా అని చెప్పని అనుకున్నారట. వెళ్ళారట, ఇద్దరు తాగారట. పొద్దున్న లేచి వెళ్ళి వీడు అన్న అత్యాచారం చేశారని కేసు పెట్టారు. మీకే నవ్వు వస్తుంది కదా. అంటే విన్నవాడు ఎవరికైనా అక్కడికి వెళ్ళడం ఏంటి, మందు తాగడం, సరే మందు తాగావు, ఆన్ ద స్పాట్ పరిచయం అయ్యి అక్కడికి వెళ్ళిపోయిందంటే అంటే జనరల్గా సమాజంలో అప్పటికి ఇప్పటికీ ఉన్నవాళ్ళు ఏంటంటే ఈ వేసే వృత్తి అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే అది లీగలైజ్ చేయకపోవడం అనేది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే ఎవరన్నా సరే ఇది లీగలైజ్ అయింది అనుకోండి, ఇప్పుడు థాయిలాండ్ లాంటి దేశాల్లో లీగలైజ్ అయినప్పుడు ఒకవేళ వాడు ఎవడన్నా డబ్బులు ఎగ్గొడితే లీగల్గానే వాడి మీద కేసు పెట్టచ్చు. వీడు నాతో గడిపాడు, నాకు డబ్బులు ఇవ్వలేదు, 5,000 అన్నాడు ఇవ్వలేదు, కేసు పెట్టచ్చు. లేకపోతే 5,000 అని 2,000 ఇచ్చాడని కూడా కేసు పెట్టచ్చు. ఓకే. బట్ మన దేశంలో అలాంటి వెసులుబాటు లేకపోవడం వల్ల జనరల్లీ అంత తెగించి కలిసిన వెంటనే రూమ్కి వెళ్ళేది ఎవరు, ఎవరికైనా అర్థమవుతుంది. బట్ వెళ్ళిన తర్వాత బేరం సెట్ అవ్వకో లేకపోతే ఏదో అయ్యి ఫైనల్గా కంప్లైంట్ ఇవ్వాలంటే, సార్ వీడు నన్ను మాట్లాడుకొని తీసుకెళ్ళాడు సార్, ఒక 5,000కు 10,000కు వాడు 5,000 అని చెప్పి 2,000 రూపాయలు చేతిలో పెట్టాడు సార్, ఇది నాకు జరిగింది అని చెప్పి పాపం అమ్మాయి కేసు పట్టచ్చు. నిజంగా ఒకవేళ ఇది లీగలైజ్ అయితే. మన దేశంలో అలాంటివి లేకపోవడం వల్ల ఏం చేస్తారు, వీడు నన్ను మాయమాటలు చెప్పి మాయమాటలు చెప్పాట. షీజ్ 23 ఏళ్ళు 25 ఏళ్ళు అమ్మాయికి మాయమాటలు చెప్తే ఆన్ ద స్పాట్ నమ్మేసిందట. పాపం వైన్ షాప్కి అమాయకంగా వెళ్ళిన ఒక అమాయకురాలని మాయమాటలు చెప్పి వాడు నమ్మించి రూమ్కి తీసుకెళ్ళి అత్యాచారం చేసి అందరితో ఆకుండా ఆవిడ చిత్రాలన్నీ తీసి భయపెడుతున్నట్టు వాడు అమ్మాయిని. ఇంకా ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు పెట్టారు వాడి మీద. అంటే ఇక్కడ వాడు తప్పేం లేదంటారా? ఎందుకు లేదు, ఖచ్చితంగా తప్పని నేను అన్నాను. ఇప్పుడు నువ్వు ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేసి ఉంటే ఇది తప్పే కాదు కదా. ఓకే. వాడు ఎంత సరే తప్పంటే మీ ఉద్దేశం అదే, వాడు ఒక కామ వ్యామోహంతో ఆ అమ్మాయిని ఖచ్చితంగా అడిగాడు. అదే అమ్మాయికి కూడా తెలుసు. ఒక అబ్బాయి ఒక అర్ధరాత్రి పూట ఒక అమ్మాయిని రా రూమ్కి వెళ్దామని చెప్పి, అది కూడా అన్నయ్య కాదు లేకపోతే తెలిసిన వాడు కాదు, అది కూడా మందులో వచ్చిన వాడు రమ్మని ఎందుకు అడుగుతాడు? ఎప్పటికైనా కామన్ సెన్స్ ఉన్నవాడు మీరు చెప్పగానే మీరు నవ్వారంటే ఎప్పటికైనా అర్థమైపోతుంది. కానీ ఇది అర్థం కాని వాళ్ళు ఎవరు చెప్పండి? ఆ కేసు పెట్టిన ఎఫ్ఐఆర్ పెట్టిన ఎస్ఐయో సిఐయో హౌ అని అదే అంటే అదే అంటున్నాను. ఇది రివర్స్లో అబ్బాయి పెట్టలేడు కదా ఇలాంటివన్నీ. అట్లీస్ట్ అదైనా చేయండి. గవర్నమెంట్ దీన్ని లీగలైజ్ అయినా చేస్తే దానికి తగ్గట్టుగా కేసులు పెట్టచ్చు. ఇది ఎవరైనా సరే, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వివాదం కాదు ఇది. నిన్న అదే మాట్లాడుతున్నాను నేను. రాజ్ తరుణ్ది నెక్స్ట్ కుమారి 21F రిలీజ్ ఉంది, ఏదో మాట్లాడుతున్నాను రాజ్.
ఈ ఇలాంటి వాళ్ళని చెరగొట్టేది రాస్తారు ఇలాంటి వాళ్ళు అందరు. నేను ఆ. బార్కి వెళ్తుంది, బీరు కొడుతుంది, లవ్ చెయ్యాలా వద్దా అని చెప్పి అంటారు. ఈయన చేశాడు కాబట్టి అందరూ చేయడం మొదలు పెట్టారని చెప్పి. సినిమాలు ఇంపాక్ట్ ఉంటుంది కదా ఎంతో కొంత జనాల పైన. ఖచ్చితంగా. ఒకప్పుడు ఎలాంటి, ఇప్పుడు ఈ అమ్మాయి తాగుతుంది, సిగరెట్లు తాగుతుంది, 4 బాయ్ ఫ్రెండ్లు ఉన్నారు, అయినా కూడా లవ్ చేయాలా వద్దా అని ఆయన అడిగి ఫైనల్ గారు డైలమాలో ఉండి వెళ్ళి లవ్ చేసి ఇదంతా చేసిన తర్వాత ఏంటిది, ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ కదా. అవును. దీంట్లో ఏంటి, ఓహో మనం ఇన్నాళ్ళు కూడా ఇటువంటి అమ్మాయి చాలా నీచమైంది, మనం టచ్ చేయకూడదు అని అని నేర్పించిన సినిమాలు మనకి అవే మన విలువలు. యాక్చువల్గా మనకి ఎవరు చెప్పరు. బట్ సడన్గా ఓహో అవునా ఇలా కూడా చేయొచ్చు. ఆడవాళ్ళు కూడా ఓకే అంటే ఇటువంటి అమ్మాయిని లవ్ చేస్తున్నప్పుడు నేను చేస్తే తప్పేంటి, సో ఇటువంటి వాళ్ళకి కూడా ఫ్యాన్స్ ఉంటారనమాట అని చెప్పి ఒక షిఫ్ట్ అనేది కనీసం ఒక 100 మంది కాకపోయినా ఒక 10-15 మందిని చెడగొట్టు ఉంటుంది. అవును. సో మళ్ళీ దాన్ని చెడగొట్టడం అని కూడా మనం అనకూడదు లీగల్గా. అదే. కాకపోతే ప్రతి షాట్కి ముందు మద్యపానం ఆరోగ్యానికి హానికరం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అలాగే ఇప్పుడు ఇది కూడా వేసుకోవాలన్నమాట షార్ట్ ముందు. అండ్ మీరు గతంలో ఫైట్ చేశారు, అన్ని చేశారు, మరి ఇప్పుడు ఇంత ఇన్సిడెంట్ జరుగుతుంటే ఈ రోజు వరకు కూడా మీరు ఎందుకని ఒక పర్టికులర్ మగవాళ్ళకి ఇగో ఇది ఉందిరా బాబు అని చెప్పి మీరు ఆ అవేర్నెస్ కల్పించడం కానీ ఎందుకు మళ్ళీ అది అంటే స్టార్ట్ చేయలేకపోయారు, అంటే కంటిన్యూ చేయలేకపోయారు, ఎందుకు అది ఆఫ్ చేసేసారు? లేదు, ఇది గత 4 రోజులుగా హ్యాడ్ ఎ ఫ్యామిలీ ఎమర్జెన్సీ. నాన్నకి కొంచెం సీరియస్ అయ్యి హాస్పిటల్లోనే ఉన్నాను. అది కాస్త సెట్ అయితే నేను జనజీవన శ్రవంతుడు కలుస్తాను. జనజీవన శ్రవంతిలోనే అప్పుడు దాకా పాపం మీరు ఆ రోజు ఇచ్చిన ఆ హైప్ కి మగవాళ్ళందరూ అమ్మయ్య మన కోసం ఒకడు ఉన్నాడురా, ఏదో చేస్తాడురా అనుకున్న టైంకి మళ్ళీ మీరు కామ్ అయిపోయేసరికి మీరు గమనించండి, నేను మన దగ్గర మాట్లాడినప్పుడు తర్వాత చాలా చోట్ల మాట్లాడినప్పుడు కూడా నేను దీంట్లో తరతరాలుగా ఉండి పాతుకుపోవడానికి రాలేదు, ఏ ఎమ్మెల్యేను ఎంపీలుగా పోటీ చేయడానికి రాలేదు. అంటే మీకు ఉందైతే అస్సలు లేదు, అదే చెప్తున్నా. ఇటువంటి ఉద్దేశాలు లేవు నాకు. మహా అయితే ఒక 6 నెలలు, ఒక 3 నెలలు నేను చేస్తాను. ఒకటే నా ఏమో ఢిల్లీలో పెద్ద చప్పుడు చేయాలి. ఎందుకు సార్ ఇక్కడ ప్రభుత్వం వినదనా? లేదు మా డైరెక్ట్ గా పెద్ద పీటకి కాదు. ఈ చట్టాలు అనేవి కేంద్రం చేయాల్సిన చట్టాలు, ఇవి లోకల్గా చేయాల్సిన చట్టాలు కాదు. మేబీ లోకల్గా ఇక్కడ మనం ఒక హీటింగ్స్ లాంటిది ఏదైనా డిమాండ్ చేయొచ్చు. అది కూడా చేసాం మనం ఇక్కడ ధర్నా చౌక్లో చేసాము. బట్ ఇది 498A అండ్ 493 ఇటువంటి చట్టాలు మారాలి అని చెప్పి మనం కేంద్రంలో వాళ్ళకి తెలియాలని అక్కడ చేసాం. దట్ ఈస్ బిగ్ థింగ్. అక్కడితో ఆపేద్దాం అనుకున్నాను నేను, కానీ క్లైమాక్స్ రావాలి కదా ఏదైనా. సో రాజధాని ఇష్యూ స్టార్ట్ చేసాం, అది క్లైమాక్స్కి వచ్చింది ఇవాళ. అలాగే ఇది కూడా ఒక క్లైమాక్స్. గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక హామీ తీసుకున్న తర్వాత సరేరా ఇంకా నా పని నేను చూసుకుంటాను, నా కష్టాలు నాకు ఉన్నాయని చెప్పి నేను వెళ్ళిపోదాం నేను అనుకున్నాను. సో ప్రస్తుతంగా అంతకన్నా ముందే ఒక కష్టం వచ్చి పడింది, ఇప్పుడు ప్రస్తుతం అలా ఇస్తున్నాం. ఓకే. సో అందుకని కొంచెం గ్యాప్ తీసుకున్నారు అనమాట. సో ఇప్పుడు ఉన్న జనరేషన్ వాళ్ళకి ఏం చెప్తారు సార్, అబ్బాయిలకి ముఖ్యంగా అమ్మాయిలకు కూడా చెప్పండి? ఎక్స్పెక్టేషన్స్ అన్నెసరీగా ఎవరికి ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం, ఇవ్వడం అనే దానివల్ల సగానికి సగం ఇది జరుగుతుంది. ఆనెస్టీ లేకపోవడం, ఈ 3 ఎక్స్పెక్టేషన్స్, ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆనెస్టీ లేకపోవడం. ఇప్పుడు సపోజ్ యూ హ్యాడ్ ఎ బ్రేకప్, ఒక అమ్మాయి కావచ్చు, ఆర్ ఎల్స్ 2-3 బ్రేకప్లు కావచ్చు, ఏమైనా సరే వెన్ యూ స్టార్ట్ రిలేషన్ సే ఇట్ ఓపెన్లీ. అమ్మో నన్ను వాడు అలా అనుకుంటాడు, అమ్మో ఈ అమ్మాయి నన్ను ఇలా అనుకుంటుందని ఇవన్నీ దాచిపెట్టుకొని తర్వాత ఏదైనా గొడవ వస్తే వాడికి ఫోన్ చేయడం, లేకపోతే ఈడేమో అమ్మాయికి ఫోన్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే నివురుగప్పున నిప్పులాగా ఉంటుంది. ఆనెస్టీ లేకపోవడం అనేది ఫస్ట్ ఇదనమాట. అవును నేను 10 మందితో ఉన్నాను రవి ఇంతకుముందు, అయిపోయింది ఫైన్, ఇప్పుడు నాకు ఎవరు లేరు, లేదు నేను ఇంకో దాంతో కూడా ఉన్నాను, నీతో కూడా ఉన్నాను, ఓపెన్లీ సే ఇట్, సే ఓపెన్లీ. నీకు ఇష్టమైతే ఉన్నారు, అంటే నేను అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను, నీకు ఇష్టమైతే ఉండి లేకపోతే లేదంటే క్రైమ్ జరగదు. అట్లీస్ట్ ఇష్టమైతే ఉంటాడు. ఎందుకు ప్రాస్టిట్యూషన్ దగ్గరికి పోయే వాళ్ళు ఉన్నప్పుడు ఇటువంటి యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉండరా? ఉంటారా లేరనేది సెకండరీ క్వశ్చన్. సే ఓపెన్లీ, అవును నేను 2 అమ్మాయిలతో ఉంటున్నాను, ఇంకో నువ్వు 3rd దానివి, ఉంటానుకుంటే ఉండి లేకపోతే లేదు. అలాగే అమ్మాయి అయినా సరే, అవును నాకు 2 బాయ్ ఫ్రెండ్లు ఉన్నారా బాయ్, ఉండాలనుకుంటే ఉండి లేకపోతే లేదు, లేదు నాకు ఇంత ముందు 2 బ్రేకప్లు అయినా ఇప్పుడు నేను ఉండాలనుకుంటు. అలా కాకుండా ఇవన్నీ దాచిపెట్టేస్తాను. దాచిపెట్టేసి నేను సకల సుగుణాభిరాముణ్ణి, పురుషోత్తముణ్ణి, లేకపోతే నేను సతీ సావిత్రిని అని చెప్పి ఈవిడ బిల్డప్లు ఇచ్చుకుంటూ, సో ఇద్దరు రిలేషన్ అలా స్టార్ట్ అవుతుంది. తర్వాత దాని పాత బ్రేకప్లో మండిన వాడు ఎవడో వీడిని గెలకడం, వీడి వాళ్ళు గెలకడం, ఇలా పెంటావడం.
లేకపోతే ఎక్స్పెక్టేషన్స్, అబ్బా వాడు బాగా చూసుకున్నాడు, వీడు నన్ను సరిగ్గా చూసుకోవట్లేదే, రే ఏంట్రా పరిస్థితి, ఏంటి లేపేద్దాం, కమాన్, ఇలాంటివి. అండ్ ఇదొకటైతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఎడ్యుకేషన్ లేకపోవడం అనేది కూడా ప్రాబ్లం. ఇప్పుడు ఎలా అంటే కొంతమంది చదువుకోరు, కొంతమంది చదువుకోవాలని ఆశ ఉన్న తల్లిదండ్రులు చదువు చెప్పించరు, ఎస్పెషల్లీ అమ్మాయిల విషయంలో. ఈజీ మనీకి అలవాటు పడతారు కొన్నిసార్లు, ఏదో బాయ్ ఫ్రెండ్ షుగర్ డాడీ ఎవడో చేస్తున్నాడు అని చెప్పి అలా అలవాటు పడిపోయి ఆ దారిలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. దానివల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలా కాకుండా కూతుర్ని ఫస్ట్ నుంచి మంచి వాల్యూస్ తోటి పెంచి చదివించి వాళ్ళని ఒక మంచి ప్రయోజకులను చేసినప్పుడు వాళ్ళు ఇటువంటివి చేయరు. మీరు గమనించండి, వీళ్ళు ఈ మర్డర్లు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంత వెల్ ఎడ్యుకేటెడ్ కాదు. ఓకే, కొంతమంది పేరెంట్స్ బలవంతం మీద పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అందులోని. పేరెంట్స్ బలవంతం మీద పెళ్లి చేసుకున్న వాళ్ళు, చాలామంది పేరెంట్స్ బలవంతం మీద చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, చదువు కూడా అలాగే ఉంటుంది, ఇష్టం ఉండదు వాళ్ళకి చదువు, ఈజీగా వస్తుంది కదా మనీ వేరే రకంగా, ఎస్పెషల్లీ అమ్మాయి అయితే. ఎవడో ఒకడు ట్రాన్స్పోర్టర్ ఒకడు ఉంటాడు, ఒకడు సినిమాలకు ఒకటి స్పాన్సర్ చేస్తాడు, ఇలా అంత ఈజీగా ఉన్నప్పుడు నేను ఎందుకు కష్టపడాలి అంటే ఇది తప్పు, ఇది మన ఆత్మగౌరవాన్ని మనమే తగ్గించుకున్నట్టు అని చెప్పి వాళ్ళకి వాల్యూస్ మనం ఇన్కల్కేట్ చేయాలి ఫస్ట్ నుంచి. అబ్బాయికైనా అమ్మాయికైనా ఆత్మగౌరవం అనేది లేకపోవడం అనేది పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఎడ్యుకేషన్ అనేది గట్టిగా ఉండడం ఇది ఒక ఆస్పెక్ట్. దీనివల్ల చాలా తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి తిట్టినా కొట్టినా లేకపోతే ఇంకోటి చూసుకోవడం ఇవన్నీ కాకుండా నా కాళ్ళ మీద నేను నిలబడినప్పుడు వీడిని చంపేసి వాడి దగ్గరికి వీడి అవసరం లేదు కదా, వీడు డైరెక్ట్గా విడాకులు ఇచ్చేస్తా పోరా నేను చేసుకుంటాను అని చెప్పి ఒక ఆప్షన్ ఉందన్న విషయం మర్చిపోతున్నారు ఇద్దరు. వదిలేయడం అన్న ఆప్షన్ అన్నది గుర్తుపెట్టుకోవట్లేదు. కరెక్ట్. అంటే దానికి సొసైటీ నార్మ్స్ కూడా రకరకాలుగా నన్ను అలా అనుకుంటారు, ఇలా అనుకుంటారు. బట్ ఇవాళ రేపట్లో ఈ క్రిమినల్స్ని క్యాచ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఫోన్లు అన్నీ కూడా పెట్టుకొని మెసేజ్లు వాట్సాప్లు ఇన్ని చేసుకున్న తర్వాత చాలా ఈజీగా దొరికేస్తున్నారు. వాళ్ళు అనుకుంటారు మనం చేసి తప్పించేసుకోవచ్చులేండి, చాలా ఈజీగా దొరికిపోతారు. సో మనకి ప్రస్తుతం కనబడుతున్నవి టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే, మన దృష్టికి రానివి చాలానే ఉన్నాయి. ఇవి కాకుండా మనం చాలా ముఖ్యంగా ఈ అమ్మాయిల విషయంలో అంటే వీళ్ళు క్రైమ్ దారి పట్టకుండా ఉండాలి అంటే వాళ్ళకి చదువు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్తో పాటు ఆత్మగౌరవంతో పాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ ధైర్యం నేర్పించాలి. అవునంటే అవును, కాదంటే కాదు, వద్దంటే మొహం మీద వద్దని చెప్పగలిగారు. మొహమాటాలు పడి కొంత నెత్తికి తెచ్చుకుంటారు, ఇలాంటివి కూడా ఉంటాయి. సో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. బట్ ఇవైతే బేసిక్. ఆనెస్టీ అనేది ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ ఆనెస్టీ అనేది ఉంటే ఎవ్వరికీ ఇవ్వాలా ఉండదు. అండ్ మీరు కూడా ఇక్కడతో అంటే స్టాప్ చేయకుండా ఏదైతే మీరు పోరాటం స్టార్ట్ చేస్తారో దాన్ని మళ్ళీ కూడా మీరు కంటిన్యూ చేయండి. మగవాళ్ళు పాపం ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు కదా, శేఖర్ భాష గారు అంత ఎలివేషన్ ఇచ్చి అంతమందిని పోగు చేసి ఆడ ధర్నాలా చేసి సెంట్రల్ వరకు కూడా తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకున్న ఆయన ఈరోజు ఇట్లా మళ్ళీ సైలెంట్ అయిపోయేసరికి చాలా మందికి లేదు అది. సో ఇలా ఎక్స్పెక్టేషన్ సోదరులందరికీ కూడాను నా క్షమాపణలు. బట్ ఐ హ్యాడ్ ఎ ఫ్యామిలీ ఎమర్జెన్సీ, అందుకని నేను జస్ట్ కంప్లీట్లీ హాస్పిటల్కి పరిమితం అయిపోయాను. హోప్ ఐ విల్ గెట్ బ్యాక్ సూన్. 1 or 2 months పడుతుంది. ఓకే, 1 or 2 months పడుతుంది అయితే. అది అంటే బ్రెయిన్ స్ట్రోక్ అది. సో వీ హ్యాడ్ టు టేక్ కేర్. చిన్న బేబీలాగా చూసుకోలేదు. రైట్. సో ఎనీవే త్వరగా అయితే మీరు గెట్ బ్యాక్ అవ్వాలి, త్వరగా మళ్ళీ మీది స్టార్ట్ చేయాలి. చూస్తాం ఎలాంటి చట్టాలు మీరు తీసుకొస్తారు, లేదా కొత్తవి ఉన్నవి మగవాళ్ళకి అనుకూలంగా ఏ విధంగా చేస్తారు అన్న విషయాలు లేదు. ఇదొకటే చెప్పేస్తాను. ఇప్పుడు ఒకవేళ పురుషుల కమిషన్ కనుక వస్తే దాంట్లో అందరూ ఆడవాళ్ళే ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఆ చెప్పే వాళ్ళ బాధలు తెలియాలన్నా ఆడవాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఒక పోలీస్ స్టేషన్లో అందరూ మగవాళ్ళే సగానికి 99% మగవాళ్ళే ఉంటారు. ఏదో ఒకళ్ళు ఎదురో లేడీ కానిస్టేబుల్ ఉంటారు తప్ప. ఈ ఒక అమ్మాయి వెళ్ళి ఆవిడ గోడు చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఇదైపోతారు. యూ కాంట్ టచ్ హర్ అట్లీస్ట్ కదా. అమ్మాయిని కంట్రోల్ చేయడానికైనా లేకపోతే ఏదైనా సరే ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. అంత ఈజీగా ఆడవాళ్ళని అరెస్టులు చేయడానికి మేబీ 6 తర్వాత కూర్చోబెట్టడానికి ఏమన్నీ లేవు. బట్ మొత్తం ఆడవాళ్ళే ఉన్నారనుకోండి,
వాళ్ళు ఆడవాళ్ళని కూర్చోబెట్టచ్చు కదా, 6 గంటలకే 6 రోజులైనా కూర్చోబెట్టచ్చు కదా. సో ఆడవాళ్ళ పోలీస్ ఫోర్స్ కూడా పెరగాల్సిన అవసరం ఉంది. ఓకే. అండ్ ఈ కేసులు ఎవరైతే డీల్ చేశారో, మగాళ్ళని చంపేసింది, మొగుడిని చంపేసింది, పిల్లల్ని చంపేసింది, ఇటువంటి కేసులు డీల్ చేసిన వీళ్ళందరూ లేడీసే చేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే అవతల లేడీ ఉంది కాబట్టి. అలాంటి లేడీ ఆఫీసర్స్ అందరితోటి ఈ కమిషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి దే విల్ హ్యావ్ ఎ నాలెడ్జ్, వీళ్ళు ఎట్లాంటి పనులు చేస్తారు, ఎలాంటి కరోడాలు ఉన్నారు సమాజంలో. పాపం ఒక మగాడు అమ్మాయికి వెళ్ళినప్పుడు ఓకే వీడికి జరిగింది లేదు అనేది వాళ్ళు వెంటనే బేరీజ్ వేయగలరు. నేను డిమాండ్ ఏంటంటే పురుషుల కమిషన్లో మొత్తం ఆడవాళ్ళే ఉండాలి. ఓకే. అన్ని ఇటువంటి కేసెస్ సాల్వ్ చేసిన ఆఫీసర్స్తో ఏర్పాటు చేయాలి. ఓకే. ఇది మా మీద శిక్ష అనమాట, నాకు శిక్ష. మీరు అసలు ఐడెంటిఫై చేసుకోకండి అమ్మా, ఆడ మగ మంచి చెడు వేరు. చెడ్డవాళ్ళు మగాళ్ళలోనూ ఉంటారు, ఆడవాళ్ళలో ఉంటారు. వీఆర్ అగెన్స్ట్ చెడ్డ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. అదే రైట్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. రైట్. For more videos like this, subscribe Big TV channel.